హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఆర్ జిఎస్ అకాడమీ. దిస్ ఇస్ రమణా గౌడ్ గొడ్సిల. ఈ వీడియోలో మనం ప్రపంచ జనాభాపై ఓ సంస్థ చేసిన తాజా అధ్యయన వివరాలను మనం తెలుసుకుందాం. ప్రస్తుతం భారత జనాభా సుమారు 135 కోట్లు. ప్రపంచంలోనే 144 కోట్లతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా 135 కోట్లతో భారత్ రెండవ స్థానంలో ఉంది. అయితే మరో 25 ఏళ్లలో చైనాను భారత్ దాటవేసి 161 కోట్లకు చేరుకుంటుందని తాజా అంచనా. అలాగే ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 780 కోట్లు. అయితే ఈ శతాబ్దం చివరి నాటికి అది 1008 కోట్లకు పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి గతంలోనే ఓ అంచనా వేయడం జరిగింది. అయితే తాజాగా యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయన వివరాలను ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ తన తాజా సంచికలో పొందుపరచడం జరిగింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2017 డేటా ఆధారంగా మరణాలు, సంతానోత్పత్తి, వలసల రేట్లు ప్రాతిపాదికగా భారత్, అమెరికా, చైనా, జపాన్ సహా 183 దేశాల భావి జనాభా హెచ్చు తగ్గులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం భారత్లోనే కాకుండా ప్రపంచ జనాభా కూడా క్రమంగా తగ్గిపోనుందని ఈ నివేదిక పేర్కొంది. ఒకసారి ఈ నివేదికలోని అంశాలను మనం పరిశీలించినట్లయితే ఈ నివేదిక ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి అనగా 2100 సంవత్సరం నాటికి భారత జనాభా 109 కోట్లకు తగ్గనుందని ఈ నివేదికలో పేర్కొంది. అలాగే ప్రపంచ జనాభా 1008 కోట్ల నుండి 880 కోట్లకే పరిమితం కానుందని కూడా పేర్కొనడం జరిగింది. చైనా జనాభా ఇప్పుడున్న 144 కోట్ల నుండి 73 కోట్లకు తగ్గిపోనుందని, మొత్తానికి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏందని ప్రపంచవ్యాప్తంగా ఈ జనాభా తగ్గుదల ఉండే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. భారత్, చైనానే కాకుండా జపాన్, స్పెయిన్, ఇటలీ, థాయిలాండ్, పోర్చుగల్, దక్షిణ కొరియా, పోలాండ్ తదితర 20 దేశాల జనాభా కూడా సగానికి తగ్గిపోనుందని ఆ నివేదికలో పేర్కొంది. అయితే సబ్ సహారా ఆఫ్రికా ఏదైతే ఖండాల్లోని కొన్ని దేశాల్లో జనాభా మాత్రం 3 రెట్లు పెరగనుందన్నట్లు కూడా ఈ అధ్యయనం తెలిపింది. మరి జనాభా తగ్గిపోవడానికి కారణాలు ఏమి అని ఈ సంస్థ చెప్పడం జరిగిందంటే, ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా మహిళలు విద్యావంతులు కావడం, అంటే ఒక స్పష్టమైన వైఖరి, తక్కువ మంది పిల్లలతోటే మంచి మెరుగైన భవిష్యత్తు ఉంటుందనే ఒక ఆలోచన కూడా సహజంగా రావడం కూడా దీనికి కారణమని ఆ సంస్థ తెలిపింది. అదేవిధంగా గర్భ నిరోధక తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన, ప్రస్తుతం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కొంత అవగాహన లేదనేది కూడా ఒక చర్చ ఉంది. రానున్న రోజుల్లో దీనిపైన పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ జనాభా క్రమక్రమంగా తగ్గే అవకాశాలు ఉందని ఈ తాజా నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్లయితే 2100 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం, అప్పుడు కూడా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతే ఉండనుంది. అలాగే 80 కోట్లతో నైజీరియా రెండవ స్థానంలో నిల్వనుంది. మనకు వాస్తవానికి ప్రస్తుతం అయితే మనకు చైనా తర్వాత భారత్ ఉంది, కానీ 2100 నాటి మనం అంచనా చెప్తున్నాం. ఇక్కడ 109 కోట్లతో అప్పటికి కూడా భారత్ రెండవ స్థానంలో ఉంటుంది. 80 కోట్లతో నైజీరియా, ఇది ఆఫ్రికా ఖండం, నైజీరియా మనకు రెండవ స్థానంలో నిల్వనుంది. అలాగే 73 కోట్లతో చైనా మూడవ స్థానంలో ఉంది. చూడండి, చైనాలో అయితే క్రమంగా జనాభా తగ్గుతుందనే చెప్పచ్చు ఆ నివేదిక ప్రకారం అయితే. అలాగే 33 కోట్లతో అమెరికా మనకు 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం అమెరికా 3వ స్థానంలో ఉంది. అలాగే 24 కోట్లతో పాకిస్తాన్ 5వ స్థానంలో నిల్వనుందని కూడా ఈ తాజా నివేదిక పేర్కొనడం జరిగింది. ఇది మనకు ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్లో ఈ ఏదైతే వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ఏదైతే శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధన తాజా వివరాలు. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి.
నా యూట్యూబ్ ఛానల్ రమణ గౌడ్ గుడిసెల. మనం దానికి తోడు ప్రతి సంవత్సరం జూలై 11ను మనం ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రపంచంలో మనకు మొట్టమొదటి జనాభా లెక్కలు లార్డ్ మేయో కాలంలో జరగడం జరిగినాయి. అప్పటి నుంచి 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఇది తాజాకు సంబంధించిన మరిన్ని వివరాలు.